తగ్గేదేలే. నమస్తే డైరెక్టర్ గారు. నమస్తే. మొన్న మీరు అనుకున్న సినిమాకి తీసిన సినిమాకి అసలు సంబంధం లేదంటే. అసలు ఈ ఈవెంట్ కి నీకు సంబంధం ఉందంటారా? ఏదో బొక్కల క్యారెక్టర్ ఒకటి వేసుకొని ఎక్కి మళ్ళీ కొత్త డౌట్లు. అదేదో హీరోగా నన్నే పెట్టి కెవ్వు కేక అని సినిమా తీయచ్చు కదా. నిన్ను పెడితే కెవ్వు కేక కాదు. ఇప్పుడు నేను అసిస్టెంట్ డైరెక్టర్ కదా, అసలు అసిస్టెంట్ డైరెక్టర్లు ఎలా ఉంటారండి? ఏదో పని చేస్తున్నట్టు అడావిడి చేసి వాకీ టాకీ ఒకటి ఈడ పెట్టుకొని ఆ గోడ వెనక్కి దమ్ము కొడితే చాలు. ఈ రోజు అసలు ఏంటండి మన షూటింగ్? 5 హీరోయిన్లతో ప్లాన్ చేసే షూటింగ్ మామూలుగా ఉండదు. నువ్వు రెడీగా ఉండి చెప్తా. మొదటి హీరోయిన్ రాబోతుంది. నా డైరెక్షన్ లో మీరు హీరోయిన్ గా చేయబోతున్నారు. మీరు డైరెక్షన్ చేస్తున్నారని చెప్పారు కాబట్టి నేను వచ్చా. అదే ఆర్టిస్ట్ అయితే మొత్తం డైలాగులు నువ్వే చెప్తావుగా. నవ్వు వచ్చినా రాకపోయినా మేము నవ్వాలి. అవును, వీడెవడు? మీరు చామంతి పువ్వు అని ఒక సాంగ్ చేశారు కదా. అవును. మీరు చామంతి, ఇడు పువ్వు. మీరు జడ్జి సీట్ లో కూర్చొని రోజు రోజు రోజా పువ్వు అంటారు కదా. అవును. మీరు రోజా, ఇడు పువ్వు. రెండు వాడికెందుకు? ఒకటి నువ్వు తీసుకోవచ్చుగా. నా అసిస్టెంట్ ఎక్కడ? ఈడే. నా మేకప్ మ్యాన్ ఈడే. హీరోయిన్ గా కూడా వాడినే పెట్టుకొని చెయ్యి. అమ్మా ప్లీజ్ అమ్మా, మీరే చేయాలమ్మా. అందరూ నువ్వే చేయాలమ్మా, అమ్మమ్మ నువ్వే చేయాలమ్మా అంటారు. అలా కాదమ్మా, వాళ్ళు అంటుంది అమ్మమ్మ గారిగా మీరే చేయాలంటారు. ఇంకో హీరోయిన్ వస్తుంది, మీరు కూర్చోండి. ఆ రెండో హీరోయిన్ పిలవండి. నాన్న ఏదో ఒకటి చేయొచ్చు కదరా, చిన్న డాన్స్ ఒకటి ఏదన్నా. నా డైరెక్షన్ లో హీరోయిన్ గా చేయబోతున్నారు. ఏం చేయాలంటే స్క్రిప్ట్ ఏంటో చెప్పండి, నచ్చితే చేస్తాను. మీ వెంట ఒకటి పడుతూ ఉంటాడు. మీకు నచ్చక వాడిని ఎద్దవా సిగ్గు లేదారా నీకు అని తిట్టాలి. అయ్యో సారీ నేను ఎవ్వరిని తిట్టనండి. లేదు మీరు తిట్టాలి. అబ్బో నేను తిట్టనండి. అరే తిట్టాలంటే అరే దద్దబా తిట్టనని చెప్తుంటే మీకు వినిపించట్లా? సారీ సార్, నేను తిట్టను సార్. ఫీల్ అయ్యావా? నేను ఫీల్ అవడం ఎందుకండి, ఆవిడ నన్ను కాదులే అంది. ఏమండి సీన్లు అన్ని బాగా వస్తాయి. మీరు కూర్చుంటే ఇంకో హీరోయిన్ వస్తారు. ఆ మూడో హీరోయిన్ పిలిపించండి. లహరాయి లహరాయి గుండె వెచ్చనయ్యే ఊహలే గిరాయి. ఇలా ఇలా ఏంటండి వచ్చారు? డైరెక్టర్ గారికి ఒక హగ్ ఇచ్చారు. రెస్పెక్ట్ తెలియదా మీకు? ఇప్పుడే మీట్ చేసాం కదా సార్, ఇప్పుడే హగ్ అంటే మరి ఒక్కొక్క డైరెక్టర్ లో ఒక్కొక్కటి ఉంటదిరా టాలెంట్. నా సినిమాలో హీరోయిన్ గా చేస్తున్నావు, నీకు నారప్పలో కంటే పెద్ద పేరు ఇస్తా. నారప్పలో నా క్యారెక్టర్ పేరు సుందరమ్మ, దానికన్నా పెద్ద పేరు అంటే దీంట్లో సుందరమ్మ అని వస్తుందా? ఆల్రెడీ మనకు ఒక అమ్మమ్మ ఉందరా, నువ్వు మళ్ళీ సుందరమ్మ. నాకు స్క్రిప్ట్ చెప్పండి. ఒక విలన్ వస్తాడు మీ దగ్గరికి, మీరు వెంటనే గన్ను తీసుకుని ఇలా కాలుస్తారు. గుడ్ ఐడియా, కానీ గన్ను కాలిస్తే బలూన్ రావాలిగా. ఇంకా డీలో ఉందరా, మనలోకి రాదా? డీ కాదండి, సినిమా షూటింగ్ మీరు హీరోయిన్. అవును కదా సార్. ఫ్రీగా ఉండరా, నాతో సరదాగా ఉండరా. మీ ఇంట్రడక్షన్ సీన్ చెప్తాను. హీరో వచ్చి మిమ్మల్ని 2 డైలాగులు అడుగుతాడు, దానికి మీరు ఆన్సర్ చేయాలి. జుట్టు లేకపోతే ఏం పెట్టుకోవాలి? హగ్గు. మనం బాధల్లో ఉంటే ఏం తాగాలి? హగ్గు. ఇదేంటి విగ్గు పెగ్గు దగ్గర హగ్గు అంటది ఏంటి? ఇవిడే ప్రతిసారి మీరు ఏదైనా చెప్తే మీరు హగ్ కావాలి అంటారు కదా, సో మేబీ ఆ మూడ్ లోకి వెళ్ళిపోయారు. ఆ మూడ్ లోకి వెళ్ళిపోయారా? ఇప్పుడు ఆ మూడ్ లోనే ఉన్నారా? మరి వచ్చు కదరా. కూర్చోండి. ఆల్రెడీ మా అమ్మ క్యారెక్టర్, అత్త క్యారెక్టర్ మీరు సెలెక్ట్ చేసుకున్నారా? మేము హీరోయిన్స్ ఇక్కడ. ఏదో ఒకసారి అమ్మగా యాక్ట్ చేస్తే అన్నిట్లో అమ్మగా యాక్ట్ చేస్తారా? హీరోయిన్ ఇక్కడ. అరే వాళ్ళు కూడా హీరోయిన్స్ ఇద్దరు. చెప్పలేదు కదరా బొక్కడా. చెప్పలేదు కదరా బావా అనేదానివి. నేనుండగా ఇద్దరు హీరోయిన్ పెట్టుకుంటే బావా ఎలా వస్తుందిరా బొక్కడా. మీరేం డిస్కస్ చేయకుండా కూర్చోండి, ఇంకో హీరోయిన్ వస్తుంది. ఇంకొక హీరోయినా? బేవకూఫ్, లఫూట్, ఇడియట్. ఓ అమ్మాయి ఇంకో 4 హీరోయిన్లు పెడితే నానా బూతులు తిట్టేవాళ్ళేమో. సరే మీరు కూర్చుంటారా? ఆవిడ కూడా రావాలి. రారా నాన్న. అరే లాహే లాహే కూడా ఇదేసావు అనుకుంటా. నేను డైరెక్టర్, నువ్వు హీరోయిన్. నీ సీన్ ఏంటంటే లేదని చెప్పాలి.
హీరోయిన్, నీ సీన్ ఏంటంటే नहीं करूंगी, मैं देखूंगी। యు నహి కరుంగి బట్ ఐ కరుంగి, ఖచ్చితంగా కరుంగి, पर मैं नहीं करूंगी। నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళే లోపు కరుంగి కరుంగి. अरे बस దేకుంగి. ఓకే దేకుంగి. కాఫీ లేదని ఆర్డర్ చేసుకోండి. నాకు గ్రీన్ టీ, ఎల్లో టీ, ब्लैक टी, ब्लू टी। మాకేంటి మాకేంటి ఇవన్నీ మా దగ్గర లేవు. గ్రీన్ టీ ఒక్కటే ఉంది, అది ఇచ్చేయి. ఏంటిది నా టీలో ఈగ ఉంది? ఈవెన్ టీలోనే ఈగ ఉంటే నా రేంజ్ కి నా టీలో ఏనుగుండాలిగా ఏనుగుండాలిగా. అవును, ఎప్పుడు వచ్చిన వాడికి ఈగ ఏనుగా అంటే నా రేంజ్ కి ఏలియనే రావాలి నా టీలో. ఈవిడికి ఏం పడాలండి? ఆవిడ నాకు పడాల్సిందే ఈ రోజు, ఆవిడకి ఏం పడేదే లేదు. Where is my makeup kit? ఇప్పుడు దాకేసింది ఏంటిది? मैं देखूंगी। యు దేకుంగి. ఈ రోజు లొంగి దేకుంగి దేకుంగి. అసిస్టెంట్ असिस्टेंट। మేడం ఏంట్రా మిమ్మల్ని అడగాలి మేడం. ఆటో పంచులేసి దానికి నవ్వమని మాత్రం అడగద్దే. అదేం కాదు మేడం, బయట రేట్లు చాలా మండిపోతున్నాయి మేడం. నీళ్లు చల్లు. ఏంట్రా నవ్వేంటి? ఇలాంటి జోకులు వేస్తే మీ రెస్టారెంట్ కి జాయిన్ అయ్యాను మేడం. మీ రెస్టారెంట్ కి బాగోరు మేడం. అవునా? ఒక్క నిమిషం మేడం. ఏంట్రా ఈడెవడో పింఛన్ మీకు 2000 పంపించండి మేడం. నీకు ఈ నెల జీతం రాదనుకుంటా. ఇది నాకే అనుకుంటా అయితే. మీ ఫస్ట్ సీన్, ఒక వ్యక్తి యాక్సిడెంట్ అయ్యి రోడ్డు మీద చావు బతుకుల్లో ఉన్నాడు. మీరు 1 లీటర్ రక్తం ఇవ్వాలి. లీటర్ ఏంటి? 2 లీటర్లు ఇస్తా. 3 లీటర్లు ఇస్తా. నేను 4 లీటర్ ఇస్తా। అరే ప్రియా, నీలో ఉందే ప్రెజెంట్ 4 లీటర్లు. నువ్వు అది ఇచ్చేస్తే నేను సినిమా ఎవరితో చేయాలరా? జనరల్ గా మాట్లాడుకుంది. ఏరా నువ్వేం చేస్తావు? मैं तो नहीं करूंगी, मैं तो देखूंगी। ఏది యాక్సిడెంట్ అయి పడున్నాను కూడా ఇవి దేకుంగి. యు నహి కరుంగి దేకుంగి దేకుంగి. నీకు మామూలు కరుంగి కాదు. రా నాన్న, ఇప్పుడు మనం నెక్స్ట్ సీన్కి వెళ్దాం. నువ్వు కాలేజ్ అమ్మాయి. కాలేజ్ అమ్మాయి, కొంచెం మేకప్ తీయలాగండి. మీరేంటి ఏదో చేస్తున్నారు? ఆవిడే కాలేజ్ అమ్మాయి అంటే నేను చంటి పిల్లని కదా. ఓహో మీరు కాలేజ్ పిల్ల చంటి అమ్మాయి, నేను ఇంకా పుట్టలేదు। నేను పుట్టకుండా ఉండాల్సిందిరా అసలు ఈ సీన్కి. మీ నలుగురు కాలేజ్ అమ్మాయిలు, మిమ్మల్ని ఒకడు ఏడిపించడానికి వచ్చాడు, వాడిని మీరు ఆడుకోవాలి. అది సీను. ఎల్రా. అదేంటి మమ్మల్ని ఏడుస్తాను, వాడు ఏడుస్తున్నాడు. మీరు కాలేజ్ అమ్మాయిలు అన్నాను కదా, అక్కడ ఏడుస్తున్నాడు గుక్క తిప్పుకోకుండా. నేను ఊహించుకొని చెప్పే కదా, నువ్వు కూడా ఊహించుకోరా కాసేపు, ఏం కాదు. టీచ్ చెయ్యి. మీరు మధ్యలో మీరు ఇవ్వండి వార్నింగ్. నాన్న, ఆడపిల్లల మీద అలా విజిల్ వేయడం పద్ధతి కాదు. ఏంటా ప్రవర్తన? నాన్న రే నాన్న, ఏంట్రా ఇది? పనిష్మెంట్ ఇవ్వమంటే జడ్జిమెంట్ ఇస్తున్నావు ఏంట్రా? ఆవిడకి విజులు మీరు ఇవ్వండి వార్నింగ్. ఆ విజిల్ వేసావే, ఆ స్టైల్ నాకు భలే నచ్చింది. సూపర్. నువ్వు పని చేయండి, 10 మార్కులు బోర్డు అయితే 25,000 రూపాయలు చెక్ ఉంటుంది కదా, చేతిలో పెట్టండి. ఇది వార్నింగ్ అయితే ఇప్పుడు ఇస్తా చూడు. ప్రియా ఎవరా? విసిరేయడం ఓకే, కానీ నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, దానికి ఆనెస్ట్ గా రిప్లై ఇవ్వాలి, ఓకేనా? ఓకే మేడం. నీకు ఎలా అనిపించింది విసిలేసేటప్పుడు? అరే హానెస్ట్ గా ఒకటి అడుగుతా, నువ్వు చెప్పరా. ఇప్పుడు వాడిని అడిగావు చూడు, నీకు ఎలా అనిపించింది అది? నీకు విజిలేస్తే వార్నింగ్ ఇస్తావా? नहीं करूंगी मैं, नहीं करूंगी। देखूंगी। నువ్వేం టెన్షన్ పడకు. మీ సీన్ ఏంటంటే నేచురల్ గా ఆడాలందరూ చేసే సీనే, కుళాయి దగ్గర గొడవ బిందెల కోసం. అది మీ సీను. యాక్షన్. ఇప్పుడు నేను చెప్తా, మీలో ఎవరు ఏజ్ ఎక్కువైతే వాళ్ళు ముందు పట్టుకోండి. నేను పట్టుకోండి, నువ్వు పట్టుకో. లేదు మీరు మీరు పట్టుకోండి చాలు. పోనీ ఎవరు ఏజ్ తక్కువైతే వాళ్ళు పట్టుకోండి. మేము ఇక్కడ ఇంత చేస్తుంటే ఏం చేస్తున్నావు? మరి మేము చేసేటప్పుడు మీ ఫోన్ చూసుకుంటే ఎలా ఉంటుందా? మాకు మౌనం మాట్లాడు. ఒక్క
నిమిషం ఇది మా తాత పెట్టిన బోరు, అందుకని నేనే ఫస్ట్ పట్టుకుంటా. ఇది మా నాన్న పెట్టిన బోరు, నేనే ముందు పట్టుకుంటా. ఇది మా నాన్న పెట్టిన బోరు, నేను పెట్టుకుంటా. ఇప్పుడు మీకు అర్థమైందా? ముగ్గురు హీరోయిన్లు ఒక చోట కలిస్తే బోరు మామూలు బోరు కదా. We both are కరుంగి, వాళ్ళు దేకుంగి. ఇలాంటి పర్ఫార్మెన్స్ అంటే ఇంతమంది కలిసి కాంబినేషన్ ఈ రోజు మీరు చేసిన ఈ స్కిట్, యు సెట్ ద స్టేజ్ ఆన్ ఫైర్. అసలు ఒక్కొక్కళ్ళ టైమింగ్ చాలా నేచురల్ గా వచ్చాయి. కొన్ని ఆయన కొట్టేవైతే ఇంకా సూపర్ గా వచ్చాయి. దివాళీకి 10,000 కూడా కాదు, 1 lakh వాళ్ళ పెడితే పేలుతుంది కదా, అలా ప్రతి పంచ్ పేలింది. అది సూపర్. ఇప్పటి వరకు మీరు ఎన్ని స్కిట్లు చేసినా నా ఉద్దేశంలో ఇది బెస్ట్. కానీ గ్రేట్నెస్ ఏంటంటే మీరు అందరూ ప్రతి పంచ్ ని చాలా స్పోర్టివ్ గా తీసుకున్నారు ఎంటర్టైన్మెంట్ క్రియేట్ చేయడానికి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. ఫస్ట్ నా ఫేవరెట్ అయితే ఆవిడ రేంజ్ కి ఈగ పడితే నా రేంజ్ కి ఏనుగు ఉండాలి కదా టీలో. ఇంద్రజ గారు, టీ కప్ లో ఈగ పడింది, మీ ఉద్దేశం ఏంటి? ఫస్ట్ టైం ఆదిగా స్క్రిప్ట్ చేయడం చాలా 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 హ్యాపీగా ఉంది. అండ్ ఐ వాస్ థరోలీ ఎంజాయింగ్. నేను చేస్తున్నాను కానీ అందరూ చేయడం చూసి నేను బాగా ఎంజాయ్ చేశాను. హోప్ ఇట్ కేమ్ అవుట్ వెరీ వెల్. సూపర్ వచ్చింది. ప్రియమణి గారు మాతో పాటు డీలో చాలా సార్లు స్పోర్టివ్ గా స్టేజ్ మీదకి వచ్చి పర్ఫార్మ్ చేస్తూ ఉంటారు ఫన్ కోసం. బట్ దిస్ విల్ బి వెరీ స్పెషల్. ఇంత హీరోయిన్స్ తో కలిసి చేయడం చాలా క్యూట్ గా ఉండే, చాలా బాగుండే. అసలు దాని తోడు ఒక్కడా బావా. Obviously thanks to Adi for his wonderful writing. మన పరదేశీ అజర్ వీళ్ళిద్దరు స్క్రిప్ట్ వర్క్. పరదేశిదా Please. అంటే వీళ్ళకి రాయడం మాకు వాళ్ళు రాశారు, ఆయనే రాసుకున్నారు. అది తెలిసిన విషయం. చంటి సూపర్ గా ఎంజాయ్ చేశాడు. అసలు వీళ్ళ గురించి చెప్పక్కర్లేదు, ఆల్రెడీ ప్రూవ్డ్ ఆర్టిస్టులు వీళ్ళంతా. వీళ్ళ ముందు మనం బచ్చగలం కానీ గొప్ప విషయం ఏంటంటే వీడు వేసే డైలాగులు మనకి ఎట్టకు తెలుసు, కానీ ఎక్కడ ఒక్కరు కూడా ఇంత ఇంచు కూడా ఫీల్ అవ్వలేదు. వీళ్ళు డైలాగులు వేసి వెనక నుంచి వాళ్ళు నవ్వేస్తున్నారు ముందు. అది సూపర్ అసలు. ఎందుకంటే కొంతమందికి ఆ లోపల ఫీలింగ్ ఉంటుంది, ఈడే నా మీద వేస్తున్నాడు పంచని. అది ఏం తీసుకోకుండా చేశారు. అది గారు, ఇంద్రజ గారు కానీ, రోజా గారు కానీ, ప్రేమణి గారు కానీ, రోజా గారితో జబర్దస్త్ లో ఎప్పుడు మేము ఎటువంటి కౌంటర్ వేసినా ఏం చేసినా కూడా రోజా గారు దాన్ని చాలా స్పోర్టివ్ గా తీసుకుంటారు. ఆవిడ కౌంటర్స్ వేస్తుంటారు. మనం స్క్రిప్ట్ రాసుకునేటప్పుడు ఏదైనా రాసుకోవచ్చు మనం అనే ఒక ఫీల్ ఎప్పుడు మంచి స్క్రిప్ట్ ఇస్తుంది మనకి. మాకు ఆ కంఫర్ట్ ఇచ్చారు రోజా గారు. అందుకే జబర్దస్త్ లో అంత మంచి స్క్రిప్ట్లు ఇప్పటికీ ప్రతి ఒక్కరు అలా ఇస్తున్నారు. నెక్స్ట్ ప్రియమణి గారు డీలో నేను ఆవిడతో చాలా ఎలా మాట్లాడాలంటే ఇంకా ఎరా ఇంకేంటి సంగతులు, అది కూడా ఆవిడిచ్చిన కంఫర్టే, లేకపోతే అలా మాట్లాడలేం కదా. ఇంద్రజ గారు మాకు శ్రీదేవి డ్రామా కంపెనీలో ఈ 6 months లో చాలా 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 క్లోజ్ అయ్యాం. మనారా అయితే ఈ రోజు ఇక్కడే క్లోజ్ అయింది. క్లోజ్ అయింది. ఆల్మోస్ట్ ఈ ఈవెంట్ స్క్రిప్ట్ వర్క్ అంతా పరదేశీ, అజర్, వినోద్ వీళ్ళే చేశారు. ప్రతి సెగ్మెంట్ కూడా ఆల్మోస్ట్ చాలా బాగా వచ్చినాయి అన్ని కూడా. సూపర్ బ్రదర్.